ఆయన మొట్టమొదటి నాయన నువ్వు చెప్పే మాటలన్నీ పండితులు చెప్పే మాటలే చెబుతున్నావు, మంచి మాటే, నేను కాదంటలా, వేదాంత జ్ఞానమే నువ్వు బోధిస్తున్నావు, నాకు బాగానే ఉంది. కానీ మనకి ధర్మం అనేది ఒకటి ఉన్నది. ధర్మం ప్రకారం స్వధర్మం ప్రకారమే మనం యుద్ధం చేయాలి. యుద్ధం అనేది నేను యుద్ధం చెయ్యమనో వద్దనో నేను చెప్పట్లా, కానీ నువ్వు చెప్పే కారణాలు అయితే కరెక్ట్ లేవు. ఎందుకనంటే ఇప్పుడు యుద్ధం కావాలని, యుద్ధం మనం కావాలంటే వచ్చిందా? కాలంలో వచ్చి కూర్చున్నది, వాళ్ళు మన దగ్గర నిల్చున్నది, దాన్ని మనం యుద్ధం చేయాలి. కాబట్టి యుద్ధం నువ్వు చెయ్యననే చెప్పే మాట ఉన్నది చూడు, అదైతే మరి ధర్మసమ్మతంగా లేదు. ఎందుకంటే స్వధర్మం ప్రకారం యుద్ధం చేయవలసిన అవసరం ఉన్నది, నిన్ను నమ్ముకొని యుద్ధం దిగింది అని చెప్పి ఆయన ఈ రకంగా ఇలాంటి మాటలు, ఎందుకంటే క్షత్రియుడికి మహాపరాక్రమవంతుడికి నీకు ఇది తగదు. ఒక రకంగా చెబితే నువ్వు నపంసకుడు లాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు తర్వాత మాట్లాడు, ముందు అసలు లేచి నిల్చో అని చెప్పి లెమ్ము అని లేపాడు. లేపిన తర్వాత నువ్వు ఎవరిని చంపుతా అనుకుంటున్నావు? మొట్టమొదటే మామూలు బోధతో మొదలు పెట్టలా, ఎవరిని చంపుతావు? వీళ్ళు నీ తాత తండ్రి ముత్తాత వీళ్ళందరూ నువ్వు చెబుతా ఉన్నావు, వీళ్ళందరినీ నువ్వు చంపేది ఏమీ లేదు. ఎందుకంటే ఆత్మ అనేది అది పుట్టదు, సంపదు, అది ఎవరిని చనిపోవాల్సిన అవసరం దానికి లేదు. దేహం అనేది మార్పు జరుగుతున్నదే తప్ప, ఏది పుట్టి పెరిగి అది మార్పే తప్ప నీకు మరణం అనేది లేదు అనేది చెప్పి ఈ రకంగా మన గ్రంథం అంతా మనకు తెలిపేది ఏమిటంటే మరణం అనేది మనకు లేదు. మన గ్రంథాల ప్రకారం చెప్పేది ఏంటంటే మార్పు ఉన్నది, దేహములు మారటమే తప్ప ఆత్మ అనేది అది మారటం, అది పుట్టుట పెరుగుట చచ్చిపోవట వృద్ధి చెందుట ఆత్మకు లేదు. ఆత్మ అనేది అది ఎప్పుడు కూడా సంచారంగా ఉంటుంది. కాబట్టి దేహం అనేది నువ్వు చంపకపోయినా అవి చనిపోతాయి. ఆ దేహాలు నువ్వు ఈరోజు యుద్ధం చేసి నువ్వు చంపకపోయినా ఆల్రెడీ ఒక రకంగా నేను వాళ్ళని చంపేశా. కానీ నువ్వు చంపి వాళ్ళు యుద్ధంలో పాల్గొని వాళ్ళని సంహరించినట్లయితే, నువ్వు యుద్ధ ధర్మాన్ని పాటించినట్లయితే నువ్వు లోకంలో కీర్తిని పొందుతూ, నీవు సంపదలన్నీ నీ చేతి కిందకు వస్తాయి, రాజ్యాన్ని నువ్వు పాలించగలుగుతూ, లేదనుకో నీకు అపకీర్తిని మూట కట్టుకుంటూ స్వర్గానికి కూడా అది ఆటంకమైనటువంటి. ఎందుకంటే ధర్మం తప్పుతున్నావు, ధర్మం అనేది మనకు చాలా ప్రధానమైనది, అందుకని నువ్వు స్వధర్మాన్ని పాటించాలి అని చెప్పి ముఖ్యంగా ఏమిటంటే మనకు భగవద్గీత అంతా మనకు చెప్పేటువంటి బోధ ఏమిటంటే నిష్కామ కర్మ అనేది చాలా ముఖ్యమైనది. నిష్కామ కర్మ అంటే నువ్వు ఏ ఫలితాన్ని ఆశించకుండా పని చేయాలి. ఇప్పుడు నీకు లాభ నష్టాలు, జనన మరణాలు, సావులు ఇవన్నీ నీకు సంబంధం లేదు. నువ్వు కావాలంటే వచ్చిందా? ఆ రోజు ద్రౌపది పరాభవం జరిగింది. ఎవరి వల్ల జరిగింది? నీ వల్ల జరిగిందా చెప్పు? కాబట్టి ఆ రోజు అలా జరిగింది. వాటన్నింటి కారణాలు అనేవి ఇవన్నీ కూడా ఈ కాలక్రమంలో జరుగుతూ ఉంటుందయ్యా. దేన్ని కూడా నువ్వు అనేది నిమిత్త మాత్రుడుగా ఉండటమే తప్ప ఇందులో నువ్వు ఆపేది నువ్వు చేసేది అంటూ ఏమీ లేదు అని చెప్పి భగవద్గీత బోధ ఆ విధంగా నిష్కామ కర్మగా ఉండాలి. ఏది ఆశించని వాళ్ళ పొలాలు వేస్తున్నాం, మన వర్షం వచ్చి వెనకపోయింది తల్లి, అదే వర్షం వస్తే రైతుల పరిస్థితి. కానీ మన చేతుల్లో లేదు, అట్టని మనం పని చేయకుండా ఉంటామా? పని చేయాలి. అందుకనే ఒకటి నిష్కామ కర్మ, స్వధర్మాచరణం. ఫస్ట్ నిష్కామ కర్మఫల త్యాగం. నువ్వు కర్మకి ఎప్పుడు కార్యోన్ముఖుడు అయి ఉండాలి. కర్మని భగవద్గీత కర్మ చేయొద్దంటలా, కర్మ అనేది నిత్యం చేయవలసింది. ఎందుకంటే జీవి పుట్టిందే పని చేయడం కోసం. నువ్వు పని చేయలేదనుకోండి, ఈ జీవి పని చేయకుండా ఉండాలి కాదు, ఏదో ఒక పని పుట్టిన ప్రతి జీవి గిట్టి అంతవరకు పని చేస్తూనే ఉండవలసిందే, అది దాని నియమం. కాబట్టి మనం దీన్ని వయసును బట్టి, దాని పరిస్థితులను బట్టి, దాని అర్హతను బట్టి నువ్వు పనులు మార్చుకుంటూ ఎంపిక చేసుకుంటూ పోవాలి. 25 ఏళ్ల వయసులో నువ్వు గుడికి వచ్చాడు కూర్చుంటాను ధ్యానం చేస్తా అంటే మన శాస్త్రం ఒప్పుకోదు. 50 దాటిన తర్వాత నేను పరిగెడతానంటే ఒప్పుకోదు. నువ్వు కూర్చో, నువ్వు చేసిన కాడి జాలి అంటుంది. కాబట్టి అర్జునుడికి చెప్పే మాట ఏమిటంటే స్వధర్మం ప్రకారం నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు నిష్కామ కర్మగా ఉండాలి. మరి ఆ కర్మం ఎప్పుడు కూడా కర్మఫల త్యాగిగా ఉండాలి. నీకు అంటుకోదు, నీకేం సంబంధం, నువ్వు నాకు సర్వం నాకు అర్పించు, నేను చూసుకుంటా అని చెప్పి ఆ బోధంతా మరి ఆ రకంగా తీసుకొని అనేక రకమైనటువంటి గుణత్రయం అనేది మానవుడిని బంధిస్తా ఉన్నది. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాల కలయికే. భగవద్గీత అంతా కూడా మనకి అనేక రకమైన గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల యొక్క సారాంశం మొత్తం భగవద్గీత అయింది. ఆ భగవద్గీత మొత్తాన్ని మనకి 3 భాగాలలో అనేక రకమైన అధ్యాయాలు మనకు చెప్పడం జరిగింది. అందులో భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు మనకు బోధించింది ఏమిటంటే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, 3 యోగాల్లో సమకూర్చాడు చక్కగా అర్థమయ్యేటట్టుగా. అలాగే గుణత్రయం,
మూడు గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమో గుణం. మనిషిలో ఉన్నటువంటి అనేక రకమైన గుణాలు ఉన్నాయి. ఆ గుణాలన్నింటిని కలిపి చక్కగా మూడు గుణాలలో మనకి అందించడం జరిగింది. సత్వగుణం దాని లక్షణం ఏమిటి, రజోగుణం దాని లక్షణం ఏమిటి, తమో గుణం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ఈ మూడు గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఆహార నియమాలు ఎలా ఉంటాయి, వారి కట్టుబొట్టు ఎట్లా ఉంటుంది, వారి భాషా ప్రావీణ్యత ఎలా ఉంటుంది, సమాజంలో వాళ్ళు ఎవరికి ఎలా ఉపయోగపడతారు, సమాజం నుంచి వాళ్ళు ఏం తీసుకుంటారు, ఈ యొక్క తమో గుణం, రజోగుణం, సత్వగుణం, ఈ మూడు గుణాల గురించి చక్కగా మనకి ఒలిసినట్లుగా చూపించడం జరిగింది భగవద్గీత అంతా. ఆ గుణాలు మనకి ఏమి చెప్పినాయో ఆ గుణాలన్నీ మన అందరిలో కనపడుతున్నాయి. మరి వీటికి అతీతమైనటువంటి విధానాన్ని మరి అందుకోవాలంటే ఈ మూడు గుణాలను జయించాలయా, దానికి అనేక రకమైనటువంటి సాధనలు. భక్తిని తీసుకోండి. భక్తికి అయితే నేను బాగా వశుడుని అవుతాను. ఎందుకంటే భక్తుడు సర్వం అన్ని చేస్తుండు, కానీ ఆయన నాకే అన్ని అర్పిస్తా ఉన్నాడు. అట్లాంటి భక్తుడు నేను బాగా ఇష్టపడతాను. భక్తిలో మీరేదో పెద్దగా చేయాల్సిన పని లేదు. మీకు తెలిసిన పద్ధతిలో మీరు చేసుకోండి. మీకు ఫలం, పత్రం, తోయం ఇట్లా ఏది ఉంటే అది నాకు సమర్పించండి, దానికి నేను మీకు అన్ని సమకూరుస్తాను అని చెప్పి మనకు చక్కగా వాగ్దానం చేసినటువంటి మరి భగవద్గీత అనేది అంత గొప్ప గ్రంథం. అట్లాంటి భగవద్గీత మరి ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి మన గ్రంథాల యొక్క సారాంశం అంటే తెలుసు కదా. సారాంశం అంటే పండు ఇంతలా ఉంటుంది, దాన్ని పిండితే మనకి ఒక అరగిద్ద రసం వస్తుంది, యాపిల్ ఏ పళ్ళు అయినా. అట్లాగే మనకి ఇంతగా ఉన్నటువంటి గ్రంథాలన్నీ కలిపి మనకి ఇదిగో భగవద్గీత. ఇది ఎంత చిన్న బుక్ చూడండి, కానీ ఇదే చిన్న బుక్, ఇంతకంటే ఇందులో సగం చిన్న బుక్లు ఉన్నాయి, ఇంతలా బుక్గా రాయడం జరిగింది. భగవద్గీత అనేది మనిషికి ఎంత ప్రామాణికం అంటే ఇందులో ఉన్నటువంటి బోధ కలియుగం మొత్తానికి సరిపోయేటువంటి ఆత్మబోధ. ఆత్మబోధ అంటే ఏమిటంటే సహజంగా మన అందరికి జనం ఏమిటంటే మనం పుట్టుట పెరుగుట, మన జీవితం ఏదో వృద్ధి చెందింది, పెద్దవాళ్ళమైనా ముసలివాళ్ళమైనా చనిపోయినాం, అదే మనం ముగిసిపోయింది అనుకుంటాం జీవితం. కానీ మనకు భగవద్గీత తెలియజేసేది ఏమిటంటే నీవంటే దేహం కాదు నాయన, నీలో ఉన్నటువంటి ఆత్మే నీవు, నీ ఆత్మే దైవము, ఆ ఆత్మే పరమాత్మ, ఇట్లా అనేక రకాలుగా అవన్నీ నువ్వు అయ్యున్నావు, అది ఎల్ల కాలంలో ఉన్నది. అందుకనే మనకి అర్జున వీళ్ళల్లో నువ్వు చంపడానికి ఏమి లేదు, ఆల్రెడీ వాళ్ళని నేనే చంపేసినాను, కాబట్టి నువ్వు నిమిత్త మాత్రం ఉండడమే తప్ప ఏమి లేదు. ఎందుకనంటే ఎవడైతే తప్పు చేస్తాడో వాళ్ళు ఎప్పుడైతే ద్రౌపది పరాభవం, మరి ఒక కురువంశ కోడలు 5 భర్తలకి మరి మహాప్రతివర్త అయినటువంటి ద్రౌపదిని ఆమె మరి చీర పట్టుకొని తీసుకొచ్చి వస్త్రాభరణం చేయడం జరిగింది. ఎంతమంది పెద్దలందరూ చూస్తున్నటువంటి సందర్భంలో చేశారు. ఒక కోడల్ని, ఒక స్త్రీమూర్తిని అంత అవమానపరిచినప్పుడే ఎవడైతే చెడ్డ పని చేస్తాడో చెడ్డ పని చేసిన రోజే మరణం చేసిన వాడికి రాయబడింది. మనకు కర్మ సిద్ధాంతం అనేది మన భగవద్గీత చెప్పేది ఒకటే, కర్మ ఎవడు ఏ విత్తనం నాటితే ఆ చెట్టు ఆ ఫలాలు ఇస్తుంది. అట్లాగే ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మకు అతను ఖచ్చితంగా ఫలితం అనుభవించవలసిందే. మంచి అయినా చెడైనా అది నువ్వు నాటుకున్నది నిన్నే బాధ పెడుతుంది, నిన్నే నవ్విస్తుంది, నిన్నే ఏడిపిస్తుంది. నీకు అన్ని నువ్వు ఏది చేస్తే అదేది. కాకపోతే మనకేమిటంటే తెలియదు, నేను చేసిన పని నాకు వచ్చిందని తెలియదు. అందుకని ఎక్కడన్నా మన లోకంలో ఏదైనా జరిగినప్పుడు మన ఎవరి దగ్గర కన్నపోయి ఓదార్దాన్ని పోతే ఏం చేస్తావు, నా కర్మ అంటాం. అంటే అర్థం ఏంటంటే నా కర్మ అంటే నేను చేసుకున్నదే నాకు వచ్చింది నాయన, నేను చేసుకున్నదే నాకు వచ్చింది అని. కానీ మా వాళ్ళకి తెలియదు నేను చేసుకున్న పని నాకు వచ్చింది అని, కానీ దీన్ని నాకు సంబంధం లేకుండా వదిలించుకోవచ్చు అని కానీ మనకి తెలియదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు మనకేం చెబుతున్నాడు, అర్జున నువ్వేమో నీకు అంతా నేనే చేస్తున్నా అన్నటువంటి భావన ఉన్నది, కానీ నేను చేస్తున్నా అన్నటువంటి కర్తృత్వ భావన లేని వాడు ఈ సర్వ జీవులను సంహరించినా కూడా సంహరించినట్టే లెక్క. ఎందుకో చూడు, నేను ఎన్ని చేసి ఉంటా నీకు తెలుసు, కానీ ఏది నేను అంటుకోలేదు. ఎందుకో తెలుసా, నేను చేస్తున్నాననే భావన లేదు. జరుగుతున్న దాంట్లో జరిపించేవాడిగా నటించేవాడిగా ఉన్నా. ఈ జీవితం అంతా నాకు ఒక ఆటలా కనపడుతుంది అంతే తప్ప నేను పాడింది లేదు, నేను చెప్పింది లేదు, నువ్వు విన్నది లేదు, ఇదంతా కూడా ఒక నాటకం అని నేను చెప్పి జీవితాన్ని యుద్ధాన్ని ఒక నాటకంగా భావించి బ్రహ్మాండంగా దగ్గరుండి మరి ఆ సారాంశం అంతా కూడా అద్భుతమైనటువంటి భగవద్గీత బోధ అంతా కూడా మనకు చక్కగా 5200 సంవత్సరాల క్రితం ఈ బోధ మనకు అందింది. ఇప్పటికీ ఎంతో మంది మహాత్ములు ఈ బోధను భుజాలపైన పెట్టుకొని మోస్తూనే ఉన్నారు, లోకానికి అందుతూనే ఉంది. ఎంతో మందిని ఈ బోధ ఉద్ధరిస్తూ ఉన్నది.
జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా కూడా వాటన్నింటిని ఎట్లా అధిగమించాలో మనకి ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే భూమండలంలో పుట్టిన వాళ్ళల్లో శ్రీకృష్ణుని కంటే జీవితం దుర్భరంగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, మరి అంతకంటే ఆనందంగా జీవించిన వాడు కానీ, అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అర్ధరాత్రి జైల్లో పుట్టాడు. 8 మంది సంతానం తర్వాత పుట్టినాడు, 7 తర్వాత 8వ వాడు. మరి ఆ అర్ధరాత్రి మరి ఆ తండ్రి అవతలకు చేర్చడం, చిన్న 3 నెలల పిల్లగాడప్పుడు దగ్గర నుంచి హత్యా ప్రయత్నాలు, సొంత బంధువులంతా కూడా ఆయనకు శత్రువు. ఎవరు? మేనత్త కొడుకులు, మరి బంధువులు, ఎట్టు చూసిన వాళ్లే శత్రువులు అంతా. అట్లాంటి వాళ్ళందరి మధ్య పెట్టుకొని అనేక రకాలుగా మరి చేస్తూ మరి మేనమామని అన్ని సంహరించి ఎంతో మంది యోధులందరినీ మరి స్వామి సంహారం చేయడం జరిగింది. పాండవులను అడ్డం పెట్టి కొంతమందిని లేపాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, సాధు సంరక్షణ అని చెప్పి బ్రహ్మాండంగా ఆయన జీవితం అంతా ఆడించాడు. అంతేకాదు మనలాంటి భక్తులకు అందరికీ భగవద్గీత వాగ్దానం చేస్తుంది. మహాత్ములందరూ మనకు చెప్పింది ఏమిటంటే, బుద్ధుడు, రాముడు, క్రీస్తు, మహమ్మద్దు ఇట్లాంటి ప్రవక్తలంతా మనకు చెప్పింది ఏమిటంటే లోకంలో జరుగుతున్న మంచి చెడు గురించి చెప్పారు. కానీ మన భగవద్గీత మంచి చెడుకి వాటన్నింటిని కలుపుకొని మంచి చెడుకి అతీతంగా చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళందరూ చెప్పింది ఏమిటంటే, ఈ రోజులో జరుగుతున్న కాలానికి తగ్గట్టు ఇలా బ్రతకండి, ఇలా బ్రతకబాకండి, ఇలా ఐకమత్యంగా ఉండండి, ఇలా ప్రేమగా ఉండండి, అందరూ కలిసి ఉండండి, త్యాగంతో జీవించండి, అన్యోన్య భావాలతో కలిసి ఉండండి, భక్తి చేయండి, జ్ఞానాన్ని పొందండి, వైరాగ్యాన్ని పొందండి అని చెప్పి మహాత్ములంతా బోధించారు. అందరూ ఎవరు తక్కువ కాదు. కానీ మనకు శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ధర్మంగా జీవించండి, నా అవసరం లేదు, ఎందుకంటే ధర్మమే నేను. మీరు ఏ రోజైతే ధర్మం గాడి తప్పితే, అధర్మం వృద్ధి చెందితే, నేను ఆయా కాలాలలో, ఆయా దేశాలలో, ఆయా ప్రాంతాలలో, దీనికి టైం లేదు, కాలం లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా నేను వచ్చి మళ్ళీ ధర్మాన్ని సరిచేస్తా అని మనం మాటించాం.